మన్మనా భవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు. మామే వైశిసి యుక్తేవా ఆత్మానం మత్పరాయణః. పార్థ, నాయందు మనసు లగ్నం చేసి ఎల్ల కాలముల యందు భక్తి శ్రద్ధలతో శిరసిత్తుడు వై పూజించితివేనని నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన కర్మ సన్యాస, ఆత్మ సమయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్య, రాజగృష్ట యోగములు సమాప్తము. మహర్షి సప్త పూర్వే చత్వారో మనవర్తథ మద్భావా మానసా జాత ఏషాం లోక ఇమా ప్రజాః. కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలనే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్లలోకములు వదిలి సమస్త భూతములు జన్మించెను. మచ్చిత్తామగత ప్రాణాః మచ్చిత్తామగత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతించ మాం నిత్యం తృష్యంతి శరమంతించ. ఆ పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణముల నుంచి నా మహిమాన భావము మెరింగి ఒకరిని ఒకరు ఉపదేశములు కావంచుకొనుసు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూత చయత్తితః అహం ఆదించ మధ్యం చ భూతానామంత ఏవ చ. సమస్త భూతముల మనసులందున్న పరమాత్మ స్వరూపుడును నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశనములకు నేనే కారకుడును. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనస్యాస్మి భూతానామస్మి చేతనా. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే. ప్రహ్లాదచాస్మి దైత్యానాం కాలకలతయామహం మృగానాం చ మృగేంద్రోహం వైనతేయచ్చ పశ్చినాం. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుడుమంతుడును నేనే. యజ్జత్తి భూతి మత్సత్వం శ్రీమజ్జూచితమేవ వా తత్తదేవాగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఆ ఆ ఆ
ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజో భాగం వలనే సంభవములు. పచ్చమే పార్థరూపాని శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావరణ కృతీని చ పార్థ, దివ్యములై నానా విధములై అనేక వర్ణములై అనేక విశేషము గల నా స్వస్థ రూపములు కనులార దర్శింపుము. ప్రభో కృష్ణ, పశ్యామి దేవాంత దేవదేహే సర్వారంతభూత విశేష సంగాన్ బ్రహ్మాండమీజం కమలాసనత్వం ఋషీశ సర్వ నురగాంచ దివ్యాన్ అనేక బాహూదర వస్త్రనేత్రం పశ్యామి త్వం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పుస్తివాద్యం పశ్యామి విశేశ్వర విశ్వరూపా దంకాలాని చతే ముఖాని దుస్తైవ కాలానల సన్యపాని దిశో న జానే నలభేశ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు, వెల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకి మొదలగా గల వెల్ల సర్పములు నీ యందు నాకు గోచరమవుతున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లా నీ ఆకారమున ఆదిత్య మధ్యములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమైన పలనాగ్నితో సమానులైన నీ ముఖములను సూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కానా ప్రభో, నా యందు దయదలిసి నాకు ప్రసన్నుడగుము కృష్ణ, ప్రసన్నుడగుము కృష్ణ. అర్జున, కాలోస్మి లోకక్షయ కృత్వ వృద్ధో లోకాన సమాహర్తుమిహ ప్రవర్తః ఋతే న భౌసంతి సర్వే ఏవచ్చితా ప్రత్యనీకే సుయోధః. అర్జున, ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడును నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకుండాను బ్రతుకుగలవారు ఎవ్వరూ లేరు. ద్రోణంచ భీష్మంచ జయేంద్రంచ కర్ణం తథా నాపి యోధాన్ వీరాన్ మయా హతస్త్వం జహిమా అదిష్టా విద్దస్వదేశాది రణే చ పత్నాం. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయేంద్ర, కర్ణాది యోధులు వీరులు నాసే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వం దష్టుమహం తదైవ త్రేనేవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే సహస్రబాహో భవ విశ్వమూర్తే. అనేక భుజముల గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటం, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ.
స్పర్శమిదం రూపం దుష్టవానసీయన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంచనః అర్జున, నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవరూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ సదా కోరుదురు. మయ్యావేశమనో యే మాం నిత్యాయుక్త ఉపాస్యతే శ్రద్ధయా పరయోపేత త్రిమే యుక్తతమా మతః. ఎవరు నాయందే మనసు లగ్నం చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు అత్యంతము నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు. శ్రేయో హి జ్ఞానవ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానా కర్మ ఫలత్యాగక త్యాగా శాంతిరనంతరం. అభ్యాస యోగము కన్నా జ్ఞానము కన్నా ధ్యానము, దానికన్నా కర్మఫల త్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వలన సంసార బంధము తొలగి మోక్షప్రాప్తి సంభవించుచున్నది. అనపేక్ష సుదీప్తక్షక ఉదాసీనో గతం యదః సర్వారంభ పరిత్యాగి యో మదిభక్తః సమే ప్రియః. ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫల త్యాగమై నాకు భక్తుడవునో అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. సమచత్రేష మిత్రేష తదా మానవమానయోః శ్రీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివచ్చితః. తుల్య నిందార్తుతిరిమౌనే సంతుష్టో వేనకేన చిత్తు అనికేతక తిరమతికి భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల యందును మానవమానముల యందును త్రితోష్ణ సుఖదుఖాదుల యందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంశిష్టుడై చలించని మనసు గలవాడై నా యందు భక్తి శ్రద్ధలు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. విదం శరీరం కౌంతేయ క్షేత్రం చ విదీయతే యదిత్యా వ్యతిత్వం ప్రాకురం చేత్రిజ్ఞ ఇది తద్వితః. అర్జున, దేహము క్షేత్రమనియు దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పెదరు. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్ధదర్శనం వ్యతిద్వజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో నజా
ఆత్మజ్ఞానమందు మనసు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు దృష్టి కలిగి ఉండుట, జ్ఞాన మార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములని చెప్పబడును. కార్యాకారణ కర్తృత్వే ఏతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భ్రోతృత్వే తు రుచ్యతే. ప్రకృతిని మాయ అని అందురు. అది శరీర సుఖదుఖాలను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖదుఖాలను అనుభవించుచున్నెను. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినస్వం త్వా వినస్వంతం యః పశ్యతి సపశ్యతి. శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో వాడే ఎరిగినవాడు. అనాదిత్వా నిర్గుణిత్వా పరమాత్మాయమౌర్యః శరీరం స్తోపి కౌంతేయ న కరోతి నల్ప్యతే. అర్జున, గుణనాశరహితుడైన వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతరంగితుడైనను కర్మలను ఆచరించువాడు కాదు. యదా ప్రకాశయచ్చేకం కృష్ణం లోకమిమం రవికి క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. పార్థ, సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగానే శ్రేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమునందు శ్రీకృష్ణుడు అర్జునకు ఉపదేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము.